ఇప్పుడు మీరు నిర్వహిస్తున్న శాఖలు సాంఘిక సంక్షేమం కానీ వృద్ధుల సంక్షేమం కానీ అలాగే గ్రామ వార్డు సచివాలయాలు కానీ దివ్యాంగుల సంక్షేమం కానీ సేవలు చేసే శాఖ మీకు అందజేయడం మీ శాఖ పరంగా మీ సంతృప్తి స్థాయి ఏ స్థాయిలో ఉంది? ముఖ్యమంత్రి గారిది మంత్రివర్గంలో తీసుకోవడం కానీ శాఖల కేటాయింపు కానీ ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. వారు ఈ శాఖలను కేటాయించినప్పుడు సేవ చేయాలనేటువంటి తలంపుకు కలిగిన నాది ఉన్నటువంటి అంతే కూడా పూర్తిగా సర్వీస్ సెక్టర్ నాకు ఇచ్చారు. వారు ఏ లక్ష్యంతో ఇచ్చారో కానీ నేను వారు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తాననేది నమ్మకం అయితే నాకుంది. గత అంతకుముందు ప్రభుత్వాల్లో చేసిన దానికన్నా కూడాను ఉన్న దానిలో కొంచెం రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క రూపాయి బడ్జెట్ కూడా పేదలకు అందే విధంగా వారి సమస్యల పరిష్కారం దృష్టిగా మేము కృషి చేస్తున్నామండి. అంటే మీరు అధికారంలో వచ్చిన నాటికి మీ శాఖల పనితీరు ఎలా ఉంది? మీరు మంత్రి అయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో మీ శాఖల పురోగతి ఎలా ఉంది? అంతకుముందు 5 సంవత్సరాలు పూర్తిగా అన్ని శాఖల్లో పాలన అస్తవ్యస్తమైంది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది ఉంది. ఇప్పుడు ఉదాహరణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు విద్యా దీవెన అన్నాడు, వసతి దీవెన అన్నాడు. వసతి దీవెనలో బడ్జెట్ కేటాయింపుల్లో ఏ సంవత్సరం తీసుకున్నా కానీ 50% మించి స్కాలర్షిప్లు కూడా పంపిణీ చేసే పరిస్థితి లేదు. పోయిన సంవత్సరం విద్యా సంవత్సరం 24-25లో మార్చి వరకు ముందే పూర్తి శాతంగా మేము నిధులు విడుదల చేసాం స్కాలర్షిప్స్కి. అదేవిధంగా హాస్టల్ రిపేర్స్ అంతకుముందు మొత్తం మీద 5 సంవత్సరాలు వాళ్ళు కేటాయించింది చాలా తక్కువ మొత్తంలో కేటాయిస్తే మేము వచ్చిన తర్వాత 143 కోట్ల రూపాయలు కేటాయించడం పనులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. అంటే హాస్టల్ మరమ్మతులు ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా నిధులు కేటాయించలేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి హాస్టల్ పరిస్థితులు వివరించిన తర్వాత వారు కూడా పెద్ద మనసు స్పందించి బడ్జెట్లో ప్రథమ స్థానాన్ని మనం కేటాయించడం, వారి సహాయ సహకారాలతో ఈ రిపేర్లు కూడా చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా గత ప్రభుత్వంలో చాలా నిధులు రావాల్సి ఉంటే పిఎంఐజే కింద కనీసం వాళ్ళకి 3 కోట్ల రూపాయలు యూటిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా చేయనందువల్ల మనకు రావాల్సిన 2 కోట్లు ఆగిపోయినాయి. 200 కోట్లు నేను కేంద్ర మంత్రులతోటి అక్కడ అధికారులతోటి నేను మా అధికారులు పోయి మాట్లాడడం జరిగింది. ఆ విధంగా చేస్తే మొన్న ఒక 86 కోట్ల రూపాయలు తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటుగా జిల్లాల్లో కూడా మా జిల్లాలో డిఎంఎఫ్ తోటి 101 కోట్ల రూపాయలకి కొత్త హాస్టల్ భవనాలు కూడా శంకుస్థాపనలు చేసి ఇది ఒక రికార్డ్.